కేరళలోని శబరిమలలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కర్కిటకం మాస పూజల్లో భాగంగా శబరిమల ఆలయాన్ని నెల 15న ఉదయం 5 గంటలకు తెరిచారు. సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అయ్యప్ప భక్తులను ఆలయంలోకి అనుమతిచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు స్వామియే శరణమయ్యప్ప శరణుఘోషతో మారుమోగాయి. అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులు 18 బంగారు మెట్ల మీదుగా వెళ్లి అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారు. శబరిమల ఆలయానికి గేట్ వే పంబా ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున భారీ వర్షం పడింది. అలాగే ఆలయ పరిసరాల్లో కూడా వర్షం పడింది. అయినా వర్షంలో కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. శబరిమల ఆలయం తెరుచుకున్నాక శ్రీకోవిల్ను తంత్రి కందరాను మహేష్ మోహన్ రావు సమక్షంలో మేల్ శాంతి మహేష్ సంపూతిని నిర్వహించారు. ఆలయం తెరుచుకునే ఈ 5 రోజుల్లో కలశాభిషేకం, లక్షార్చన సహా ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయంలో ఉదయాస్తమాన పూజ, అష్టాభిషేకం, పుష్పాభిషేకం, పడి పూజ నిర్వహించనున్నారు. కర్కిటకం పూజ కోసం అయ్యప్ప స్వామి ఆలయాన్ని నెల 20న రాత్రి 10 గంటల వరకు తెరిచే ఉంచుతారు.